హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో సమాచారం అందరికీ షేర్ చేయండి బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఓ బామా అయ్యో రామా సినిమా రివ్యూ భయ్య. నిజానికి సినిమా అయితే చాలా బాగుంది అని చెప్పొచ్చు. నాకు తెలిసినందుకు సినిమా పీక్స్ అని చెప్పొచ్చు భయ్య. అలాగే ఇంకో విషయం వచ్చేసి క్లైమాక్స్ అయితే దొబ్బెట్టారని చెప్పొచ్చు భయ్య. మిగతా సినిమా మొత్తం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు భయ్య. ఇంకా ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్ చూస్తే మెంటల్ ఎక్కుతుందని చెప్పొచ్చు భయ్య. అంటే నేను ఏం చెప్తున్నా అంటే చిన్న సినిమా అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేయకూడదు భయ్. అసలు సుహాసన సినిమాలే నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఒక సపరేట్ మీనింగ్ ఉంటుంది భయ్. అది ఏంట్రా అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. చాలా వరకు ఆయన స్టోరీస్ కూడా సూపర్ ఉంటాయి భయ్య. నాకు తెలిసినంత వరకు ఇలాంటి సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చేస్తారు అంటే మన శ్రీ విష్ణు గారు చేస్తారు భయ్. ఈసారి మాత్రం కొత్తగా మన సుహాస్ గారు చేశారని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా అనిపించింది భయ్య సినిమా మాత్రము. ఇంకోటి వచ్చేసి హీరోయిన్ భయ్య. ఈ సినిమా పర్టికులర్గా చెప్తున్నా కదా, హీరోయిన్ అనే క్యారెక్టర్ ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయిందంటే మాత్రం సినిమా ఏ మాత్రం ఉండిండదు అని మాత్రం నాకు అర్థమైంది భయ్య. లిటరల్లీ చాలా అద్భుతంగా అనిపించింది హీరోయిన్ క్యారెక్టర్ అయితే మాత్రము. ఇంకా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు అసలు ఆమె క్యారెక్టర్తోనే సినిమా ఒక టైప్ ఆఫ్లో నిలబడుతుంది అని చెప్పేసి కూడా నేను అయితే అనుకుంటున్నాను భయ్య. ఇంకా ఈ సినిమాకి పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి చాలా అంటే అంత బాగాలేదనే చెప్పొచ్చు భయ్య. ఏదో కొట్టామా అన్న టైప్లో ఉంటుంది. ఇంకా పాటలు అయితే ఇంకా మరీ దారుణం అని చెప్పొచ్చు. ఇంకా సుహాసన సినిమాలో మామూలుగా ఒక్క పాట అయినా ఒక రేంజ్లో హిట్ అవుతుంది భయ్య. ఈసారి ఈ సినిమాలో అయితే ఆ మ్యాజిక్ అయితే జరగలేదని మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఏదో వింటున్నామా అంటే వాళ్ళు కొడుతున్నారా చూపిస్తున్నారా అన్న టైప్లో అయితే పాట అయితే ఉంటాయి నాకు తెలిసినంత వరకు. ఇంకా భారీగా అయితే ఇంకా అసలు సుహాసనది యాక్టింగ్ అయితే భారీ ఉంటుంది భయ్య. నేను ఏదో అనుకున్నా కానీ దీంట్లో ఇంకా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. అయితే సినిమా అయితే వర్తబులా అంటే నాకు తెలిసినంత వరకు నాకైతే అనిపించట్లేదు భయ్య. ఎందుకంటే చాలా వరకు సినిమా బాగుంది కానీ ఎక్కడో తేడా కొడుతుంది. అంటే క్లైమాక్స్ వల్ల కావచ్చు, అలాగే కొన్ని సీన్ల వల్ల కావచ్చు, ఎక్కడో తేడా కొడుతుంది మాత్రం నిజం భయ్య. అయితే ఈ సినిమా ఇప్పటికే మీరు చూస్తున్నట్లయితే కింద కామెంట్లు తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.